కాంచీపురం ఇడ్లీ తయారు చేస్తున్నానండి. రాత్ర మినపగుళ్ళును బియ్యం మిక్స్ చేసి బాగా కన్సిస్టెంట్ ఉండాలి, చెక్కదనం ఉండాలి. కాంచీపురం ఇడ్లీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. మిరియాలు అండి, ఇది మిరియాలు గుండ చేయాలి. 2 యాలకులు వేసాను, 2 లవంగాలు వేసాను. నెక్స్ట్ జీలకర్ర అండి, ఆవాలు, టేస్ట్ బాగుంటుందని కొంచెం కిస్మిస్ వేస్తానండి. ఇది నెయ్యి అండి, ఒరిజినల్ నెయ్యి అండి. ఇంగువ అండి, ఇంగువ. కాంచీపురం ఇడ్లీకి తయారు ఈ చిక్కదనం రావాలండి. ఈ చిక్కదనం ఇడ్లీకి చిక్కదనం వస్తే కాంచీపురం ఇడ్లీ అండి. కొంచెం కరివేపాకండి. ఆ వరదరాజు టెంపుల్ దగ్గర ఉంటుంది. జీలకర్ర వేస్తానండి. జీలకర్ర, ఆవాలు, మిరియాలు, యాలకులు, లవంగాలు కొంచెం గుంట చేసి వేస్తున్నానండి. చాలా టేస్ట్గా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం కిస్మిస్, జీడిపప్పు బదులు కొంచెం కిస్మిస్ వేస్తున్నానండి. ఇవన్నీ లైట్ వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. చాలా బాగుంటుందండి కాంచీపురం ఇడ్లీ, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కిస్మిస్ ఇష్టం లేకపోతే జీడిపప్పు కూడా వాడుకోవచ్చు. స్టవ్ ఆపేస్తున్నానండి. ఇది బాగా వేగిపోయిందండి. ఇంత కలుపుదాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. కనకమహాలక్ష్మిగా కాంచీలు పెడతారు, వరదరాజు టెంపుల్ దగ్గర పెడతారండి. వాళ్ళు వేరే పద్ధతి చేస్తారు, మన ఇంట్లో కాబట్టి మనం చేయలేకపోతున్నాం. ఇలా బాగా కలపాలండి. నెక్స్ట్ రుచి దగ్గర సాల్ట్ వేద్దండి. సాల్ట్ వేస్తారండి రుచి దగ్గర. సాల్ట్ వేసి బాగా కలపాలండి, బాగా మిక్స్ అవ్వాలా. కాంచీపురం ఇడ్లీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 3 గ్లాసులను 3 కూరగాయలు రెడీ చేశానండి. నెయ్యి రాసి ఇచ్చాను. దీనికి 3/4 వేయాలండి, 3/4 వేయాలి. ఈ కాంచీపురం ఇడ్లీ గురించి బాగా కలిపానండి. బాగా అరగంట కలిపాను. కాంచీపురంలో చాలా ఫేమస్. అమ్మవారు ఉన్నారు, కాంచీపురం అమ్మవారు దేవస్థానం దగ్గర చేస్తారు ఈ ఇడ్లీ. నేను 3 గ్లాసులు తీసుకున్నానండి. 3 చిన్న కూరగాయలు తీసుకున్నాను, మొత్తం 6. ఇది నెయ్యి రాస్తానండి. నెయ్యి రాస్తున్నానండి. లైట్గా నెయ్యి అప్లై చేయాలి గ్లాసులకి, ఇడ్లీ ఫ్రీగా వస్తుంది. ఇలా 3 గ్లాసులకి 3 చిన్న గిన్నెలకి నెయ్యి రాస్తున్నాను. ఈ కాంచీపురం చాలా ఫేమస్ అండి. కాంచీపురం అమ్మవారు ఉన్నారు, మీకు తెలుసు కదా, ఇండియాలో ఫేమస్, చాలా ఫేమస్ అండి. ఇది మార్నింగ్ టిఫిన్లో చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు తినడానికి చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకో అన్నీ వేస్తాం కదా, డైజెషన్ కూడా బాగుంటుంది. చేసానండి. జస్ట్ 3/4 వేయాలి. అన్నీ ఇలా కొట్టుకుంటే జాగా సెట్ అవుతుందండి. మొత్తం 3 గ్లాసులు, ఒక 5 కప్పులు సెట్ చేశానండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర రెడీ చేద్దాం. వాటర్ వేస్తానండి. ఫస్ట్ టైం చేస్తున్నాను కాంచీపురం ఇడ్లీ, ఈ విశాఖపట్నం నుంచి ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ట్రై చేద్దామని చేస్తున్నాను, ఎలా ఉంటుందని. కనకమహాలక్ష్మి దయ వల్ల బాగుంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ 4 కప్పులు పెడతానండి.
నెక్స్ట్ ఒక కప్పు మీద పెడతాను. ఒక కప్పు పెడతానండి. 3 గ్లాసులు పెడుతున్నాను. ఇది ఫస్ట్ టైం అండి విశాఖపట్నం చేస్తున్నాను. కాంచీపురం ఇడ్లీ అమ్మవారి దయ వల్ల బాగా వస్తాయని కోరుకుంటున్నాను. గ్యాస్ మీద పెడదాం. సిమ్ములు పెట్టానండి. ఇది ఫస్ట్ టైము విశాఖపట్నం చేస్తున్నాను. కాంచీపురం ఇడ్లీ అండి. అమ్మవారి దయ బాగా వస్తాయని ఆశిస్తున్నాను. అడకంటుంటూ ఉడికిపోయినట్టండి. నెయ్యి రాసాం కాబట్టి ఫస్ట్ చాకుతోని నెక్స్ట్ ఇలాగ చుట్టూరు చాలా వేడిగా ఉంది. కాంచీపురం ఇడ్లీ అండి, చూడండి చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేశాను విశాఖపట్నం నుంచి. చాలా వేడిగా ఉందండి. దీనికి అల్లం పచ్చడి కాంబినేషన్ చేస్తే బాగుంటుంది. అల్లం పచ్చడి ఇంట్లో ఓన్గా తయారు చేసింది. చాలా వేడిగా ఉందండి. ఇది అల్లం పచ్చడి ఇంటికాడ తయారు చేసింది. ఇది ఫస్ట్ టైం చేసండి కాంచీపురం ఇడ్లీ చాలా టేస్ట్గా ఉంటుంది. విశాఖపట్నం చేశాను ఫస్ట్ టైము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని అందరికీ చేరేట్టు చేయండి. థ్యాంక్ యూ.